హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ముల్లంగి ఇగురు చేస్తున్నాను అనమాట. ఇలా ముల్లంగి పైన అంతా చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఆనియన్స్ పడతాయి అన్నమాట. దీనికి టమాటోస్ ఏం అవసరం లేదు. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని పోపు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయిన తర్వాత ముల్లంగి యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా ముల్లంగి ఇగురుకు అయితే వాటర్ అవసరం లేదు, నార్మల్గానే బాగుంటుంది. కాకపోతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా స్మాష్ చేస్తే మెత్తగా ఉంది చూడండి. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. రాడిష్ కర్రీ లేదంటే ముల్లంగి ఇగురు అంటారు. అంతే వీడియో.